కుటుంబ గుర్తింపు కార్డు ఇచ్చి రేపొద్దున అనామలైజ్ ఉన్నటువంటి కానీ లేదా ఇతరత్ర ఆధార పత్రాలు చూపెట్టాలన్నప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగద్దనే దాని మీద మరి కుటుంబ గుర్తింపు కార్డును కూడా ప్రభుత్వం జీవో చేసి ఆ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని ఇమీడియట్ గా ఎటువంటి జాప్యం లేకుండా ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. కాబట్టి అన్ని కార్యాచరణలు, అన్ని ఆలోచనలు కార్యకర్తల భాగస్వామ్యంతో అధికారులకు సహకారంగా ఉంటూ ఎన్నికల కమిషన్ చర్యలకు ప్రతిస్పందిస్తూ అర్హత కలిగిన ఏ ఒక్క ఓటు కూడా ఓడిపోకుండా ఉండే విధంగా హైదరాబాద్ నగర కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఈ పార్లమెంట్ ఇద్దరు అధ్యక్షులు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు, మంత్రి గారు అందరం కూడా కార్యకర్తలను కలిసి ఈ ఓటర్ల సవరణ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం. కొన్ని రాజకీయ పార్టీలకు ఉద్దేశం ఓట్లు తొలగించాలి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యాచరణను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈరోజు గాంధీ భవన్ వేదికగా హైదరాబాద్ పార్లమెంట్ సమస్య పెట్టుకోవడం జరిగింది. ఉండడానికి లేదా ప్రజాస్వామిక హక్కులకు భంగం కలగకుండా ఉండే విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ మరింత బాధ్యతగా వస్తుంది. కుటుంబ గుర్తింపు కార్డు ఇచ్చి రేపొద్దున అనామలైజ్ ఉన్నటువంటి కానీ లేదా ఇతరత్ర ఆధార పత్రాలు చూపెట్టాలన్నప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగద్దనే దాని మీద మరి కుటుంబ గుర్తింపు కార్డును కూడా ప్రభుత్వం జీవో చేసి ఆ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని ఇమీడియట్ గా ఎటువంటి జాప్యం లేకుండా ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. కాబట్టి అన్ని కార్యాచరణలు, అన్ని ఆలోచనలు కార్యకర్తల భాగస్వామ్యంతో అధికారులకు సహకారంగా ఉంటూ ఎన్నికల కమిషన్ చర్యలకు ప్రతిస్పందిస్తూ అర్హత కలిగిన ఏ ఒక్క ఓటు కూడా ఓడిపోకుండా ఉండే విధంగా హైదరాబాద్ నగర కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఈ పార్లమెంట్ ఇద్దరు అధ్యక్షులు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు, మంత్రి గారు అందరం కూడా కార్యకర్తలను కలిసి ఈ ఓటర్ల సవరణ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం. కొన్ని రాజకీయ పార్టీలకు ఉద్దేశం ఓట్లు తొలగించాలి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యాచరణను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈరోజు గాంధీ భవన్ వేదికగా హైదరాబాద్ పార్లమెంట్ సమస్య పెట్టుకోవడం జరిగింది. ఉండడానికి లేదా ప్రజాస్వామిక హక్కులకు భంగం కలగకుండా ఉండే విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ మరింత బాధ్యతగా వస్తుంది.